వయోవృద్ధులు కురువృద్ధులు ధర్మవృద్ధుల మన ప్రబుద్ధుల బుద్ధి ఇంతవరకు నిద్రపోవచ్చున్నదా? ఇప్పుడే లేచి అధర్మమని ఆవలించుచున్నది. జూతము ధర్మ విరుద్ధము, సప్త మహావ్యసనాలలో నీచాతి నీచమైనదని తెలిసి అంగీకార ముద్ర వేచి ఇంతదనుక మీరేల వీక్షించితే. అయినను జూత క్రీడారతుడైన ధర్మజనుచే మామను సరిజోదుగా చేసి ఆడించి తినే గాని చతుర్శ్రేష్ఠ కళా విశారదుడనకు నేనాడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనుక. కానీ ధర్మాధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపోదీతమైన సంపదను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కడి సొత్తే అయినట్టు ఈ పాండుసుతుడు వడ్డినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఏ ఒక్కరైనా పెదవి కదిపిన, తమనొడ్డినప్పుడైనా తమ్ములు నోరు మెదిపిన, ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనా ఆ మగువను మగటిమితో మత్స్యయంత్రం కొట్టి తెచ్చుకున్నవాడను నేను. పాంచాలిపై నీకేం అధికారమునా అని అర్జునుడు అన్ననడిగిన. చతుర్విధ పురుషార్థములతో సహధర్మచారి అయిన దాను దయారహితముగా పందెం వేచిన. హౌవా, ఇది అమానుషమన్నవారు మీలో ఏ ఒక్కరూ లేరే. నేను గెలుచుటజే మాయాజూదరమైనది, అదే ధర్మజుడు గెలిచిన ధర్మమే జయించినను మీలో అందరూ జేజేలు కొట్టి ఉండేటి వారు కాడా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతకు సంకల్యించి అధర్మదేవతను ప్రళయ తాండవం ఆడింపకుడు. తాత, అలనాడు స్వయంవర సమయాన నా కూరిమిత్రుడైన కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి కుల బహిష్కరణ చేసిన ఆ ద్రోణికి బుద్ధి చెప్పడమే ఇదొక ప్రయత్నం. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పర్యసించిన పంచభద్రుక పాంచాలిపై పగ సాధించడమే దీని ఆంతర్యము. అంతేకాని నా పితృదేవ దయాలబ్ధమైన ఎంగిరి కూసికి ఆశపడే అల్పుడను కాదు. అయినను జూతార్జితంపై పిత్తంపై చిత్తము సొగల్పు అదముడను కాదు. నా హృదయాగ్ని జ్వాల ప్రతీకారమే ఈ జూదము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినయి. మర్మధర్మములతో పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట్లాడటకు అనర్హులు. మీ హితోపదేశము కట్టిపెట్టండి, కూర్చోండి.